అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయ కావ్యాన్ని కావ్య పఠనం గావిస్తున్న వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. వారికి స్వాగతం. అల ప్రజాపతి అమ్మహాత్రిలోకైక సంస్థుతుడు ఆ ద్విజన్మదక్షుడు ఎదలోన వరదీక్ష చేతను భవహీన రీతి తలచి ప్రౌఢి మహిమ నిలయమే ముఖ్యమనుచు తపంబందు ననసూయ నెనసి ఉదార సంగతి బుధతతి గణింప హిత ముహూర్తమున సర్వేశ్వర ప్రీతిగా ధృతి నొనరింపుచున్నతరి అటకు చాకచక్యంబు మీర ప్రజాపతీంద్రుక్షేత్రమును తన్మహత్వమంచితముగ గణభూని వచ్చిరి లోకేశ పుణ్యజనప బంధు పురుషోత్తములు విప్రభావములను. శీర్ష పద్యం. ఈ పద్యంలో వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చినట్టుగా ఎవరు? త్రిమూర్తులు ఈ కథ నడిపాడు. అందులో ప్రజాపతి దక్షుడు. ప్రజాపతి ఆ మహాత్రిలోకైక సంస్థుతుడు, మహాలోకైక సంస్థుతుడు, మహాత్రిలోకైక సంస్థుతుడు, మూడు లోకాలలో సంస్థుతింపదగిన వాడు. ఎవరు? దక్షుడికి విశేషణం. ప్రజాపతి అంటే దక్షుడు. ఆయన మహాత్రిలోకైక సంస్థుతుడు, ముల్లోకాలలో కూడా కొనియాడబడేవాడు. ద్విజన్ముడు దక్షుడు. దక్షుడు. ద్విజన్మాహసి సహ ద్విజన్మహ అని, రెండు జన్మలు కలిగిన వాడు అని సాధారణంగా ఈ అర్థంలో బ్రాహ్మణుని వాడతారు. దక్షుడు ఈయన బ్రహ్మ సంతతి వాడు. ఎందుకంటే ఈ మాట చెప్పింది బ్రహ్మ సంతతి వాడు. నవబ్రహ్మల్లో దక్షుడు కూడా ఉన్నాడు. మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, కరతువు, వశిష్ఠుడు, వామదేవుడు, దక్షుడు. ఈ 9 మంది కూడా నవబ్రహ్మల్లో ఉన్నారు. కాబట్టి ఇతను బ్రహ్మవంశం వాడు, బ్రాహ్మణుడు అని చెప్పాడు. దక్షుడు ప్రజాపతి అయినటువంటి దక్షుడు ముల్లోకాలలో కొనియాడబడేటువంటి ద్విజన్ముడైనటువంటి దక్షుడు వరదీక్ష చేతను భవహీన రీతి తలచి ప్రౌఢి మహిమ నిలయమే ముఖ్యమనుచు తపంబందు అనసూయ నెనసి ఉదార సంగతిన్ బుధతతి గణింప హితముహూర్తమున సర్వేశ్వర ప్రీతిగా ధృతి నొనరింపుచున్న తరి నటకు. ఇది శీర్షిక. ఇందులో వరదీక్ష, దీక్ష చేత భవహీన చేతనుభవహీన రీతి, భవహీన రీతి ఎదలోనన్ భవహీన రీతి ఈశ్వరుడు లేకుండా దీక్ష చేతను అంతవరకు విడగొట్టుకోవాలి. భవహీన రీతి అని ఇటు పక్కకు చూసుకోవాలి. భవహీన రీతి అన్నప్పుడు భవుడు లేకుండా, భవుడు అంటే శివుడు లేకుండా ఉండేటట్టుగా ఆ యజ్ఞానికి అందరిని పిలిచాడు కదా, అది శివుడు లేకుండా ఉన్నట్లు అని. అంటే ఇప్పుడు శివుడిని పిలవకుండా ఉన్నట్లు. ఎందుకని? ఆయన వచ్చినప్పుడు ఆయన గౌరవం చేయలేదు కాబట్టి, శివుడు దక్షుడిని గౌరవించలేదు కాబట్టి దక్షుడు శివుడిని అసలు పిలవద్దు అనుకున్నాడు. కాబట్టి భవహీన రీతి,
భౌడు లేని విధంగా తలచి ఊహించి ఏం చేయాలనుకున్నాడు? యజ్ఞాన్ని చేయాలనుకున్నాడు. ధృతి. దానికి అనసూయ నెనసి, అనసూయ ఇక్కడ పేరు కాదు, నామవాచకం కాదు, అసూయ లేకుండా ఉండటమే అనసూయ. నా అసూయ, అనసూయ. అనసూయ నెనసి పొంది దారసంగతి. దారసంగతి అంటే భార్యా సమేతంగా అని. దార అంటే భార్య. భార్యతో కలిసి బుధతతి గణింప. బుధతతి వీళ్ళంతా కూడా పొగుడుతూ ఉండగానే హితముహూర్తమున, ఒక మంచి ముహూర్తంలో సర్వేశ్వర ప్రీతిగా, సర్వదేవతలకు కూడా, అధిదేవతలందరికీ కూడా ప్రీతికరంగా ఉండేటట్టుగా ధృతిని అనరింపుతున్నదరి, యజ్ఞాన్ని చేస్తున్న సమయంలో, ధృతి అంటే యజ్ఞం, యజ్ఞమును చేస్తున్న సమయంలో అటకు చాకచక్యంబు మీర ప్రజాపతీంద్రు క్షేత్రము తన్ మహత్వము అంచితముగా గనపూన వచ్చిరి లోకేశ పుణ్యజనప బంధు పురుషోత్తములు విప్రభావములను. అదిగో వీళ్ళంతా వచ్చారట అక్కడికి, చాకచక్యంతో అక్కడికి వచ్చారు అని. ఎక్కడికి? ప్రజాపతి ఇంద్రుక్షేత్రమును. ప్రజాపతి అంటే దక్షుడు యొక్క, ఇంద్రుక్షేత్రము అంటే ఇగో ఈ యజ్ఞవాటికకు, ప్రజాపతి చేస్తున్నటువంటి ఆ యజ్ఞవాటికకు, ఆ ప్రదేశానికి తన్ మహత్వము అంచితముగా గనన్, ఆ మహత్వాన్ని చూడటానికి ఇక్కడికి వాళ్ళు వచ్చారు. ఎవరు? లోకేశ పుణ్యజనప బంధు పురుషోత్తములు. ఇదిగో వీళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళు వీళ్ళు. లోకేశుడు అంటే బ్రహ్మ. లోకేశుడు అంటే బ్రహ్మ. అలాగే పుణ్యజనప బంధు పురుషోత్తములు. పురుషోత్తముడు అంటే విష్ణువు. తర్వాత మూడో ఆయన ఎవరు? పుణ్యజనప బంధు. పుణ్యజనప బంధు. పుణ్యజనప అంటే యక్షులు, గంధర్వులు లాంటి వాళ్ళు. ఇక్కడ ఈ సందర్భంగా కుబేరుడు ఇలాంటి వాళ్ళు వాళ్ళు వచ్చారు బంధువులతో. వీళ్ళంతా కూడా చుట్టాలు, పక్కలు అందరూ కూడా వచ్చారు. ఈ రకంగా దేనికి వచ్చారు వీళ్ళంతా? యజ్ఞాన్ని చూడటానికి వచ్చారు. అతని మహత్వాన్ని చూడటానికి, అతని మహత్యాన్ని చూడటానికి, ఆ యజ్ఞం నిర్విఘ్నంగా సాగటం కోసం ఆ యజ్ఞాన్ని చూడటానికి వీళ్ళంతా వచ్చారు. యజ్ఞభూమికి వీళ్ళందరూ కూడా వచ్చారు. ప్రజాపతి యొక్క ఈ యజ్ఞానికి శివుడు రాలేదు, శివుడిని పిలవలేదు. పిలిచిందవన్నీ అందుకే భవహీన రీతి అన్నాడు, భౌడు లేని విధంగా అని. భౌడుని పిలవలేదు, శివుడిని పిలవలేదు. ఎవరెవరు వచ్చారు అంటే విష్ణు వచ్చాడు, బ్రహ్మ వచ్చాడు, అలాగే మిగతా దిక్పాలకులు, యక్షులు, గంధర్వులు ఇలాంటి వాళ్ళు, మిగతా బంధువులు వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చారు చూడటం కోసం. దేనికి? ప్రజాపతి ఇంద్రుక్షేత్రము తన మహత్వము అంచితముగా కనన్. చక్కగా చూడటానికి వచ్చారు వీళ్ళంతా. ఇది శివుడు పరంగా. చంద్రుడి పరంగా వచ్చినప్పుడు ప్రజాపతి ఆ మహా అత్రి. ఇక్కడ అత్రి కూడా మరి నవబ్రహ్మలో ఒకడు కదా. ప్రజాపతి ఆ మహా అత్రి లోకైక సంస్థుతుడు, లోకంలో కొనియాడబడేటువంటి వాడు. అలాగే ద్విజన్ముడు, ఆయన కూడా బ్రాహ్మణుడు. అలాగే దక్షుడు, సమర్థుడు అని. ఇక్కడ ఎదలోన వరదీక్ష చేతను భవహీన రీతి. ఇక్కడ వరదీక్ష చేతనుభవహీన రీతి అని విడగొట్టుకోవాలి. వరదీక్ష చే వరకు విడగొట్టుకుని తనుభవహీన రీతి అని తలచి, ఈయన ఇక్కడ సంతానం కోసం తపస్సు చేస్తున్నాడు. తనుభవ హీన రీతి అంటే
కొడుకులు లేకపోవటం వల్ల, సంతానం లేనందువల్ల. ప్రజాపతి తనుభవహీన రీతి అంటే సంతానం లేకపోవటం వల్ల. తనుభవులు అంటే తనుభవుడు కుమారుడు, కొడుకులు, సంతానం లేదు. దానివల్ల ఆయన యజ్ఞం చేయాలనుకున్నాడు, యజ్ఞం చేయాలనుకుంటున్నాడు. పుత్రకామేష్టి యజ్ఞం చేస్తూ ఉంటారు కదా, అలా తనుభవహీన రీతిని తలచి వరదీక్షచే ఉదార సంగతిన్. ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే, తపం అందున అనసూయ నెనసి, తపం చేయాలనుకున్నాడు అనసూయతో సహా. అనసూయ నెనసి ముఖ్యమనుసు తపం అందున అనసూయ నెనసి ఉదార సంగతిన్. ఇక్కడ మనం ఎనసియు అని విడగొట్టుకుని దార సంగతి అని, భార్యతో కలిసి. బుధతతి గణింపన్, దేవతలంతా కూడా గణించగా, హితముహూర్తమున మంచి ముహూర్తంలో, సర్వేశ్వర ప్రీతిగా సర్వదేవతలకు ఇష్టం కలిగేటట్టుగా, ధృతిని ఒనరింపుచు, ఇక్కడ యజ్ఞం చేస్తున్నాడు ఉత్తరకామేష్టి యజ్ఞం. ఒనరింపుచు ఉన్నతరి అటకు చాకచక్యంబు మీద అక్కడికి ఎవరెవరు వచ్చారో చెబుతున్నాడు. ప్రజాపతీంద్రు క్షేత్రమును తన్మహత్వమును అంచితముగా గనబూని వచ్చిరి లోకేశ పుణ్య జనప బంధు పురుషోత్తములు విప్రభావములను. ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? ఈ అత్రి యొక్క అనసూయయుక్తముగా చక్కని ముహూర్తంలో ఈయన చేస్తున్న సందర్భంలో దాన్ని చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు ప్రజాపతులలో శ్రేష్ఠుడైనటువంటి అత్రి యొక్క క్షేత్రాన్ని, అత్రి యొక్క ఇంటికి వీళ్ళంతా వచ్చారు. ఎవరెవరు వచ్చారు? క్షేత్రమును తన మహత్వమును అంచితముగా గన అత్రి యొక్క భార్యని, అలాగే ఆమె యొక్క మహత్వాన్ని చక్కగా చూడటం కోసం ఊని వచ్చిరి లోకేశుడు, బ్రహ్మ, అలాగే పుణ్య జనప బంధు పురుషోత్తములు విప్రభావం. ఇక్కడ మళ్ళీ విష్ణువు వచ్చాడు, అలాగే పురుషోత్తముడు అంటే విష్ణువు, పుణ్య జనప బంధుడు అంటే శివుడు. పుణ్య జనప బంధువు పురుషోత్తములు విప్రభావంతో బ్రాహ్మణ వేషంలో వచ్చింది. అనసూయ దగ్గరికి, అత్రి అనసూయల ఇంటికి అనసూయ చేయబోయేటువంటి దీన్ని చూడటానికి, ఆమె మహత్వాన్ని చూడటానికి, అలాగే ఆ యజ్ఞాన్ని చూడటానికి పుత్రకామేష్టి, ఈ రెండింటి కోసం ఇక్కడికి విష్ణువు, బ్రహ్మ, శివుడు వచ్చారు. పురుషోత్తముడు అంటే విష్ణువు, లోకేశుడు అంటే బ్రహ్మ, పుణ్యజనప బంధు అంటే శివుడు. పుణ్యజనప బంధు ఈ పదం ఎలాగంటే, పుణ్యజనప అన్నప్పుడు పుణ్యజనులు, పుణ్యజనప అనే దానికి అర్థం ఏంటంటే యక్షులకు పరిపాలన చేసేటువంటి పుణ్యజనులు అంటే యక్షులు. యక్షులని పరిపాలిస్తున్నవాడు పుణ్యజనప. ఎవరైనా కుబేరుడు, ఆయనకి మిత్రుడు, ఆయన బంధువు, ఆయనకు మిత్రుడైనటువంటి శంకరుడు. ఇలా ఈ పదాన్ని సాధించారు. కాబట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కూడా అత్రి ఇంటికి వచ్చారు. అక్కడ ఆయన పుత్రుడు లేని ఇదిలో పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నాడు. అలాగే అక్కడ ఆయన ఈ అనసూయ యొక్క మహత్వాన్ని చూడటానికి వచ్చారు. ఆమె గుగ్గిళ్ళను వండింది కదా, అవి చూడటానికి వచ్చారు. నారదుడికి చెప్పొచ్చాడు కదా అక్కడ, అందువల్ల. ఇక మూడో ఘట్టంలో సారంగధరుడు. ఇక్కడ ఆ జననాయకుడు ప్రజాపతి రాజు అని అర్థం. ఇక్కడ ప్రజాపతి ఆ మహాత్రిలోకైక
సంస్థుతుడు, మూడు లోకాల్లోనూ కొనియాడబడినటువంటి వాడు. ద్విజన్ముడు. ద్విజన్ముడు అంటే క్షత్రియుడు అని అర్థం. ఇక్కడ క్షత్రియులో కూడా ద్విజన్ముడు అనేటువంటి పదం ఉన్నది. దక్షుడు, ద్విజన్మ దక్షుడు అంటే క్షత్రియుల్లో సమర్థుడైనటువంటి వాడు. ఎదలోన వరదీక్ష భూని, వరదీక్ష చేతను, వరదీక్ష వచ్చే ఇక్కడ కూడా ఇదే. ఇది తనుభవుడు. ఈయన కూడా ఎదలోనం తనుభవహీన రీతిని తలచి, తనుభవహీన రీతి, వరదీక్షచ్చే తనుభవహీన రీతి, సంతానం లేదు అనేటువంటి దానికి ఈయన కూడా కుమారులు లేకపోవడం వల్ల తలచి ప్రౌఢిగా హిమ నిలయమే ముఖ్యమనుచు. అట్లా ఈయన ఎప్పుడు తపస్సు చేస్తూ తపం బంధున్ మాఘమాసమునందున అసూయరహితముగా, అసూయ లేకుండా, తపమందున అంటే తపంబు అంటే ఎండాకాలం, ఇది మాఘమాసమునందున అని చెప్పాడు ఈయన. మాఘమాసమునందున అసూయరహితంగా, ఉదారంగా, చక్కని ముహూర్తంలో, హిత ముహూర్తంలో సర్వేశ్వర ప్రీతిగా, విశ్వేశ్వరునికి ప్రీతి కలిగించే విధంగా ప్రౌఢిమ అంటే నేర్పుతో, నిలయమే ముఖ్యమనుచు, ఇల్లే ప్రధానం అనుకుంటూ, నిలయమే ముఖ్యమనుచున్ బుధగణి అంటే ఇక్కడ పండితులు అని, బుధులు అంటే బుధతతి గణింపన్, పండిత సముదాయం అంతా కూడా పొగుడుతూ ఉండగా, ధృతిన్ ఇష్టిని, యజ్ఞాన్ని అని. ఇది యజ్ఞం ఏమిటిది? ఇక్కడ పుత్రకామేష్టి అని, పుత్రకామేష్టి అనట. పుత్రకామేష్టి అనే యజ్ఞాన్ని వనరింపుచున్నతరిన్ అటకున్. ఆ సమయంలో అక్కడికి విప్రభావములను, ఇక్కడ విప్ర అంటే బ్రాహ్మణుడు అని కాదు, ఇక్కడ బి అనేది ఉపసర్గ, విశేషం అనే అర్థంలో ప్రభావములను, విప్రభావములను, ప్రభావముతో, మిక్కిలి ప్రభావముతో అని అర్థం కలిగించారు. అలాగే చాకచక్యముతో ప్రజాపతి ఇంద్రు క్షేత్రమును, రాజరాజ నరేంద్రుని యొక్క ఈ పుత్రకామేష్టికి సంబంధించినటువంటి స్థలానికి, పుణ్యస్థలానికి అది తత్ మహత్వము కనన్, అక్కడ ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని కూడా అంచితముగా కనన్, ఒప్పునట్లుగా చూడటానికి వీళ్ళంతా వచ్చారు. ఎవరు? లోకేశులు. లోకేశులు అంటే జననాయకులు, సామంతులు, ఇలాంటి వాళ్ళంతా కూడా. అలాగే పుణ్యజన అంటే శ్రేష్ఠులైనటువంటి, పుణ్యులైనటువంటి వాళ్ళు, చుట్టాలు, బంధువులు కూడా. అలాగే పురుషోత్తములు, పురుష శ్రేష్ఠులు పూని వచ్చిరి. ఇదిగో వాళ్ళంతా కూడా ఇక్కడికి చూడటానికి వచ్చారు, ఆ యజ్ఞాన్ని చూడటానికి వచ్చారు. పుత్రకామేష్టి చేస్తున్నాడు ఈయన రాజరాజ నరేంద్రుడు. ఆ యజ్ఞాన్ని చూడటానికి వీళ్ళంతా వచ్చారు. ఎందుకంటే రాజుగారు కాబట్టి నరేంద్రుడి సామంతులు, పండితులు, బుద్ధులు, అలాగే గొప్పవాళ్ళంతా కూడా అక్కడికి చూడటానికి వచ్చారు అని చెప్తారు. ఇందులో ధృతి అంటే ఇష్టి అని అర్థం చెప్పాలి, యజ్ఞము అని అర్థం చెప్పాలి. ఇది ఈ రాజరాజ నరేంద్రుడి యొక్క కథాఘట్టంలో. అలాగే దక్షుడి దగ్గర కూడా ధృతి అంటే యజ్ఞమే. ఇలా 3 ఘట్టాలనే ముందుకు నడుపుతూ, ఆ తర్వాత వచ్చిన వారలగనుగొని హెచ్చగు మర్యాదలిడియు నంబుల్ పుచ్చుకొండనిన వారలు మచ్చికతో తత్సూరిచరమణిగ నిరిటులను. ఈ వచ్చిన వారులందరినీ కనుగొని, వచ్చిన వారు
శివుడి కథలో ఎవరెవరు వచ్చారు? శివుడు తప్ప దక్షుని ఇంటికి మిగతా వాళ్ళంతా వచ్చారు. బ్రహ్మ, అలాగే విష్ణువు, అలాగే ఈ కుబేరాది దిక్పాలకు వీళ్ళంతా కూడా వచ్చారు. వాళ్ళందరినీ కనుగొని హెచ్చకు మర్యాదలిడియు గొప్పగా మర్యాద చేసి మృష్టాన్నంబులు పుచ్చుకొడుడనిన వీళ్ళకు చక్కని ఆహారాన్ని తినమన్నాడు. అనిన వారలు మచ్చికతో వారు చాలా ఆసక్తితోటి తత్ సురుచిరమణి కాని రీటులన్ తత్ సురుచిరమణికిన్ రత్నప్రాయుడైనటువంటి ఆ దక్షునితోటి ఇలా అన్నారు అని. తత్ సురుచిరమణికిన్, సురుచిరమణి చక్కని కాంతితో కూడినటువంటి మణికి అని. ఎవరైనా మణి? దక్షుడు. కాంతివంతమైన మణిప్రాయుడైనటువంటి దక్షుడికి అని 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 రీటులన్ ఈ రకంగా అన్నారు అని. వచ్చిన వారలగనుగొని హెచ్చగు మర్యాదలిడియు మృష్టాన్నంబుల్ చక్కని పరిపక్వమైనటువంటి ఆహారాన్ని పుచ్చుకొనుడనిన వారలు మచ్చికతో తత్సురుచిర మణికని ఇటులన్. ఇది ఈ రకంగా వాళ్ళంతా కూడా దక్షుడితోటి ఏదో చెప్పబోతున్నారు. ఇక్కడ వారలు అన్నాడు కాబట్టి అందులో వాళ్ళంతా కలిసే మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవాలి. చంద్రుడి పరంగా వచ్చిన వారల కనుగొని అంటే అత్రి అనసూయ ఇంటికి ఆ వచ్చిన వాళ్ళని, ఇది యజ్ఞం చూడటానికి వచ్చిన వాళ్ళు, ఇక్కడేమో వీళ్ళు వండి ఆ మహత్యాన్ని చూపించింది కాబట్టి ఆ మహత్యాన్ని స్వయంగా చూడటానికి వచ్చిన వాళ్ళు ఈ ఘట్టంలో. ఆ ఘట్టంలో యజ్ఞం చెప్పాం, ఈ ఘట్టంలోనేమో అనసూయ యొక్క మహత్యాన్ని చెబుతున్నాం. అది చూడటానికి వచ్చారు వీళ్ళంతా. వచ్చిన వారల కనుగొని, ఆ వచ్చిన వాళ్ళు ఎవరెవరు? త్రిమూర్తులు ముగ్గురు వచ్చారని చెప్పుకున్నాం. విప్రభావంలో వచ్చారని అనుకున్నాం, బ్రాహ్మణ వేషంలో వచ్చారని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఆ వచ్చిన బ్రాహ్మణ వేషంలో వచ్చిన ముగ్గురిని వచ్చిన వారల కనుగొని హెచ్చగు మర్యాదలిడియు హెచ్చైనటువంటి గొప్ప మర్యాదలు చేసి మృష్టాన్నంబుల్ పుచ్చుకొనుడనిన చక్కని ఆహారాన్ని తినమని వాళ్ళకి ఇచ్చారు. వారలు మచ్చికతో తత్సురుచిరమణి కని అనిరిటులన్. వారల ముగ్గురు, బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు కూడా మచ్చికతో తత్ సురుచిరమణిక నిరిటులన్. సురుచి రమణిక నిరిటులన్. ఇక్కడ సురుచిరమణి అని కాదు, సురుచి రమణిని ఇట్లా నేను రమణికని రిటులన్ అని. రమణి అంటే ఇక్కడ స్త్రీ అని, అనసూయతో అని, అనసూయతో ఇట్లా అంటున్నారు. ఈ ముగ్గురు అనసూయతోటి ఏదో చెప్పబోతున్నారు. రమణికి ఇట్లా, రమణికి అనేది ఇట్లా. ఇక మూడవది సారంగధరుడి పరంగా వచ్చిన వారల కనుగొని హెచ్చగు మర్యాదలిడియు. రాజుగారు కదా వచ్చారు ఉత్తరకాళేశ్వరిని, అందువల్ల ఆయన వచ్చిన వారలను కనుగొని, వాళ్ళు వచ్చిన బంధుమిత్రాదులు, అట్లాగే రాజులు, సామంతులు, ఇలా ఎవరెవరు వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కూడా చూచి హెచ్చగు మర్యాదలిడియు చక్కని మర్యాదలు చేసి మృష్టాన్నంబుల్ పుచ్చుకొనుడనిన ఆహార పదార్థాలని తినమనంటే అప్పుడు వాళ్ళందరూ కూడా మచ్చికతో తత్ సురుచిరమణికి అనిరిటులన్. సురుచిరమణి, సురుచిరమైనటువంటి మణి వంటి ప్రకాశవంతమైనటువంటి రాజరాజులతో ఇలా అన్నారు అని ఇవి వచ్చిన వాళ్ళు.
ఇది ఈ ఘట్టం. ఇలా 3 భాగాల్లోనూ మొదటి దాంట్లో త్రిమూర్తుల్లో శివుడు లేకుండా శివపరంగా వచ్చిన కథలో దక్షిణ ఇంటికి వెళ్ళారు వీళ్ళంతా. శివుడైతే ఆయన పిలవలేదు, వెళ్ళలేదు ఆ యజ్ఞానికి. అనసూయ భాగంలో త్రిమూర్తులు ముగ్గురు వెళ్ళారు. వాళ్ళు అనసూయతోటి ఎదురు చెప్పబోతున్నారు ఈ ఘట్టంలో. రాజరాజ ఘట్టంలో సామంతరాజులు, మంత్రులు, అధికులు, అక్కడ ఉండేటువంటి బుధులు ఇలాంటి వాళ్ళంతా కూడా ఉత్తరకామేశ్వరిని చూడటానికి వచ్చారు. వాళ్ళు చక్కగా ఆయన్ని అతిథి మర్యాదలంతా కూడా చేసిన తర్వాత వాళ్ళు రాజరాజ నరేంద్రతో ఇలా 3 కథాఖండాలు కూడా ముందు జరిగినాయి. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధర్యం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.